దేవుని ప్రణాళిక నీ పట్ల ఉంటే నీ కష్టమే నీకు ఆశీర్వాదం అయిపోతుంది, నీ శ్రమే నీకు దీవెనైపోతుంది, నీ ఇబ్బందే నీకు సంతోషాన్ని తీసుకొస్తుంది. నీ దుఃఖంలో నుండి ఆనందగానాలు వినిపింపజేయగలిగే సమర్థుడు నా దేవుడు. నీ దుఃఖమును నాట్యముగా మార్చువాడాయన, నీ బాధను సంతోషముగా చేయువాడాయన, నీ కన్నీటిని ఆనంద బాష్పాలుగా మార్చగల సమర్థుడు మన దేవుడు. కనుక ఏ పరిస్థితి అయినా సరే ఆ పరిస్థితిని బట్టి మనం చింతించొద్దు, ఆ పరిస్థితిని బట్టి మనం ఏడవద్దు. ఆ పరిస్థితిలో నుండి లేవనెత్తుటకే నిన్ను నన్ను ఎన్నుకున్నాడు ఆయన. మనం ఎన్నికలో ఉన్నవారం గనుక క్రైస్తవ భక్తి జీవితం వేరు, లోకస్తుల జీవితం వేరు. క్రైస్తవుని ఆలోచన విధానం వేరు, లోకస్తుల ఆలోచన విధానం వేరు. నిన్ను ఎన్నుకున్నాడు ఆయన, మర్చిపోద్దు నువ్వు. నిన్ను బలపరచడానికే పిలిచాడు, నిన్ను దీవించటానికే ఆత్మీయంగా పిలిచాడు. ఏ ఒక్కడు నశింపవలనని హెచ్చరింపక అంతటా అందరూ మారు మనస్సు పొంది రక్షణలోనికి రావాలి, నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవాలి. ఏ ఆత్మ నశించిపోకూడదు. అది యవనస్తుడైనా ఎవరైనా సరే ఎవరు నశించిపోకూడదు. అందుకే పిలిచాడు. దేవుని ప్రణాళిక నీ పట్ల ఉంటే నీ కష్టమే నీకు ఆశీర్వాదం అయిపోతుంది, నీ శ్రమే నీకు దీవెనైపోతుంది, నీ ఇబ్బందే నీకు సంతోషాన్ని తీసుకొస్తుంది, నీ దుఃఖంలో నుండి ఆనందగానాలు